ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ ద్వారా సత్సంగాల్ని వీక్షిస్తూ ఉన్న మిత్రులందరికీ నమస్కారం. మనం సచ్చరిత్రలో ఏదేని ఒక అధ్యాయంలోని ఒక ఓవిని మనం తీసుకొని దాని గురించి బాబా గారు స్ఫురణ ఇచ్చిన మేరకి మనం దాని గురించి చర్చించుకుందాం అనుకున్నాం కదా. ఆ పద్ధతిలోనే సచ్చరిత్రలో 53 అధ్యాయాలు. అందులో ఈరోజు చాప్టర్ నెంబర్ 8 మనకి 8వ అధ్యాయంలో ఒక ఓవి ఉంది, ఒక వాక్యం ఉంది, 83 ఓవి నంబర్. సత్పురుషులు బద్ధులను ముముక్షువులను ముక్తులుగాను మార్చుతారు. అవ్యక్తమైన వీరు వ్యక్తమై పరోపకారార్థం పనిచేస్తారు. అవ్యక్తం, నిర్గుణం, నిరాకారమైనటువంటి ఆ సాక్షాత్తు పరబ్రహ్మ సగుణ సాకార రూపంతో వ్యక్తమయ్యారు. ఎందుకని? పరోపకారార్థం వాళ్ళు పనిచేస్తారు. అంతే, వారు అవతరించడమే పరోపకారం కోసమే, మనలాంటి వాళ్ళ కోసమే, మన ఉద్ధరణ కోసమే. ఆ ఉద్ధరణ ఏ రూపంలో ఉంటుంది అంటే బద్ధులను ముముక్షువులను ముక్తులుగాను మార్చుతారు. బద్ధులు, ముముక్షువులు, ముక్తులు. బద్ధుల్ని ముముక్షువులుగా మార్చడానికి, ముముక్షువుల్ని ముక్తులుగా మార్చడానికి సత్పురుషుల పాత్ర ఎంత ఉంటుందో మనం ఈరోజు ఈ సత్సంగంలో ప్రస్తావించుకుందాం. సత్పురుషులు వాళ్ళ గురించి తెలియచేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ ఇది కూడా 10వ అధ్యాయంలో చెప్పారు మనకు సచ్చరిత్రలో. సత్పురుషులు నా ఆత్మ, వాళ్ళు నా స్వజీవ స్వరూపులు, ఆ సజీవ ప్రతిమలు అన్నారు బాబా గారు, భగవంతుడు సత్పురుషుడిని నా నిశ్చల స్వరూపులు. అందుకని ప్రేమమయులైన సత్పురుషులలో నేనే ఉంటాను. వారి ద్వారా అంటే సత్పురుషుల ద్వారా నా భక్తుల బరువు బాధ్యతలను నేను వహిస్తాను. భక్తుల అవమానాలను నేను స్వీకరిస్తాను. ఎవరైతే సత్పురుషుల పాదాలకు వందనం చేస్తారో నేను కూడా, అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు, నేను కూడా వారి పాదాలకు వందనం చేస్తాను అని పసిబిడ్డను మనం అరే నా మాట వినరా బాబు అని బతిలాడుకుంటామే, అలా బతిలాడుతున్నారు. సత్పురుషుల్ని ఆశ్రయించు, సత్పురుషుల చరణాలకు నువ్వు శరణజూచు అని. కారణం ఏంటి? సత్పురుషులు నా ఆత్మ అన్నారు, నా సజీవ ప్రతిమలు అన్నారు. శిలాప్రతిమ అనలేదు, సజీవ ప్రతిమ, నిశ్చల స్వరూపులు, ప్రేమమయులు అయిన సత్పురుషుల్లో నేనే ఉన్నాను. కాబట్టి గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఆ పరబ్రహ్మ గురువు వేరుకారు, ఇద్దరు ఒక్కరే అన్న అనన్య భావంతో మనం గురువుని ఆశ్రయించాలి కూడా. అలాంటి సత్పురుషులకి సామ్రాట్టు మన సమర్థ సద్గురు బాబా గారు. అందుకని సత్పురుషుల్ని ఆశ్రయించాలి. కారణం ఏంటంటే ఇది కలియుగంలో దేవీ దేవతలు ప్రత్యక్షంగా జోక్యాన్ని కలిగించుకోరు. ఆయా దేవీ దేవతల భక్తుల శిక్షణ, పోషణ, రక్షణ, పాలన మొత్తం గురువుల ద్వారానే జరుగుతుంటుంది. ఇది కలిధర్మం. అందుకే బ్రహ్మదేవుడు కూడా కలి పురుషుడికి చెప్పాడు, ఎవరైతే గురువుని ఆశ్రయించుకుంటారో వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళనేకూడదు. కలియుగం ప్రారంభంలో చెప్పిన మాట మన గురు చరిత్రలో మనం చదువుకున్నాం. కాబట్టి సత్పురుషులను మనం ఆశ్రయించాలి. సత్పురుషులు పరోపకారం కోసం వాళ్ళు అవతరించారు. ఇప్పుడు బద్ధులు, మోక్షవులు, ముక్తులు, దీని గురించి ఆలోచిద్దాం. బద్ధులు అంటే బంధాలతో బంధింపబడిన వారు బద్ధులు. ఏ బంధాలతో? ప్రాపంచిక బంధాలతో, రాగం ద్వేషం అనే బంధాలతో, వాటి కారణంగా చేసే కర్మలచే బంధింపబడిన వారు బద్ధులం. మనలాంటి వాళ్ళం, కొంచెం అటు ఇటుగా అందరం బద్ధులమే.
మరి కర్మలు చేసే ప్రతి ఒక్కరూ బద్ధులేనా? కాదు. ఫలాపేక్షతో మనం కర్మ చేస్తూ ఉన్నంత వరకు మనం బద్ధులం. ఫలాపేక్ష, ఒక పని చేస్తున్నాం, దానికి ప్రతిఫలం రావాలి, నేను ఈ కర్మని చేస్తున్నాను అనే కర్తృత్వంతో, నేను కర్తని ఈ కర్మకి అనే అహంకారంతో కనుక మనం ఆ కర్తృత్వ భావనతో మనం కర్మ చేస్తే ఆ కర్మకి ఫలితం తప్పకుండా ఉంటుంది కదా. అది ప్రోగవుతుంది. మంచి కర్మ అయితే పుణ్యం ప్రోగవుతుంది, చెడు కర్మ అయితే పాపం ప్రోగవుతుంది. పాప ఫలాన్ని అనుభవించి తీరాల్సిందే. అనుభవంలో మాత్రం రెండు ఒకటే, అనుభవించింది ఏది కూడా తొలగిపోదు. కాబట్టి నేను ఈ కర్మకి కర్తని, దీనికి భోక్తని నేను అని ఈ కర్తృత్వ భావనతో కర్మలు ఆచరిస్తున్నంత వరకు, ఫలాపేక్షతో కర్మలు ఆచరిస్తున్నంత వరకు కర్మఫలం ప్రోగుతూ ఉంటుంది. దాన్ని అనుభవించడానికి కోసంగా ఈ జన్మ మరణించిన తర్వాత తిరిగి జన్మించాల్సి వస్తుంది. ఆ కర్మఫలం అనుభవించడానికి మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటాం. మళ్ళీ కర్మఫలం అనుభవించడానికి మళ్ళీ వచ్చే జన్మ, తర్వాత మళ్ళీ మరణం, మళ్ళీ జన్మ, మళ్ళీ మరణం. అలా జననం మరణం జననం మరణం అనే చక్రంలో మనం పరిభ్రమిస్తూనే ఉంటాం. ఈ చక్రం నుంచి, ఈ చక్రంలో మనం ఇరుక్కొని ఉన్నాం కాబట్టి మనం బద్ధులమి, బంధింపబడి ఉన్నాం ఈ చక్రంలో, జనన మరణం అనే చక్రంలో. దీనికి కారణం ఏంటి? కర్మఫలం. కర్మఫలానికి కారణం ఏంటి? మనం చేస్తున్న కర్మలు. ఆ కర్మలు ఏ భావంతో చేస్తున్నాం? నేను కర్తను అనే భావంతో చేస్తున్నాం, ఫలాపేక్షతో చేస్తున్నాం. దీనికి మూలం ఏంటి? నేను అంటే ఈ శరీరం అనే భావం. ఇదే అజ్ఞానం. మాయ కారణంగా, భ్రమ కారణంగా నేను అంటే ఈ శరీరం అనుకుంటున్నాం, నేను అంటే ఈ నామరూపాలకి పరిమితం అనుకుంటూ ఉన్నాం. ఈ భావంతో మనలో సహజంగానే నేను అనే అహంకారం ఉంది, నాది అనే మమకారం ఉంది. వీటి ద్వారా మనం కర్తృత్వాన్ని వహిస్తూ ఉంటాం, కర్మలు ఆచరిస్తూ ఉంటాం, కర్మఫలం ప్రోగవుతుంది. కాబట్టి ఈ బద్ధతకి మూలం ఎక్కడుంది? నేను అంటే శరీరం అనే అజ్ఞానంలో ఉంది. ఇది బద్ధుడు. ఇక ముక్తుడు అంటే ఎవరు? గౌతముడు బుద్ధుడయ్యాడైనా. మనం బుద్ధ భగవానుడు అంటాం, ఆయన పేరు గౌతముడు కదా, గౌతమ బుద్ధుడు అంటాం. బద్ధుడికి వ్యతిరేక పదమే బుద్ధుడు. ఆయన బంధాలని అధిగమించాడు కాబట్టి బుద్ధుడయ్యాడు. బుద్ధుడు వారి పేరు కాదు, ఆయన ప్రాపంచిక బంధాలని అధిగమించాడు కాబట్టి బద్ధుడు కాస్త బుద్ధుడయ్యాడు. ఆ బౌద్ధంలో గనక మనం ప్రయాణిస్తే, వారు చూపిన మార్గంలో మనం ప్రయాణిస్తే మనం కూడా బుద్ధులం కావచ్చు, అదే ముక్తులం కావచ్చు అని ఆయన చూపిన మార్గం కూడా అదే. ఇప్పుడు ఈ బద్ధుడు ఎలా ముక్తుడు కావాలి అంటే, ఈ జనన మరణ చక్రం నుంచి జీవుడు గనక తప్పించుకోగలిగితే అతడు ముక్తుడు. అంటే కర్మఫలం అంటూ ఇంకేం లేకుండా అనుభవించడానికి లేకుండా చేసుకుంటే ఆయన ముక్తుడు. కర్మఫలం దేనికి ప్రోగవుతుందో చెప్పుకున్నాం. మనం కర్మలు ఆచరిస్తూ ఉన్నాం కర్తృత్వ భావనతో. కాబట్టి కర్మలు ఆచరించడమా తప్పదు. కారణం, శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు కర్మత్యాగం సంభవం కాదు. కర్మలు చేస్తూ ఉండవలసిందే. కర్మలు చేస్తూ ఉండడం కూడా కర్తృత్వ భావనతో చేస్తూ ఉంటే ఫలం ప్రోగవుతుంది, మనం బద్ధులుగానే ఉంటాం. ముక్తత రావాలని అంటే కర్మఫలం ప్రోగవకూడదు, కర్మఫలాన్ని పూర్తిగా అనుభవించాలి. మనం అనుభవించేందుకు మరలా ఇంకా మిగిలిన కర్మఫలం లేదనుకున్నప్పుడే మనకు ఇంకా మళ్ళీ జన్మ అంటూ ఉండదు. అదే జన్మరాహిత్యం, అదే మోక్షం, అదే ముక్తత. ఇది థియరీ. మరి కర్మఫలం లేకుండా ఉండాలంటే మరి కర్మలు ఆచరిస్తున్నాం కదా, మరి కర్మఫలం ప్రోగవుతుంది కదా. ఇక్కడే ఉంది కిటికంతా. కర్మలా ఆచరించక తప్పదు, ఆచరిస్తే కర్మఫలం ప్రోగవుతుంది. కర్మని త్యజించలేమంటున్నారు. కర్మని త్యజించలేం, కానీ కర్మత్యాగం సంభవం కాదు. కానీ కర్తృత్వాన్ని త్యజించు. ఇప్పుడు నిరహంకార భావంతో కర్తృత్వ రహితంగా కర్మలు ఆచరిస్తే కర్మఫలం ప్రోగవుతుంది. కాబట్టి ముక్తతను పొందాలనంటే మనం కర్తృత్వ రహితంగా, కర్తృత్వం అనే అహంకారం లేకుండా
మనం కర్మలు ఆచరించవలసి ఉంటుంది. కాబట్టి నేను ఈ కర్మకి కర్తను అనే ఆ కర్తృత్వం లేకుండా ఉండాలా అని అంటే దానికి మూలమైనటువంటి శరీర భావన, నేను అంటే ఈ శరీరం అనే భావన లేకుండా ఉండాలి. కాబట్టి శరీర భావన తొలగితేనే అహంకారం తొలగుతుంది, కర్తృత్వం తొలగుతుంది. కర్తృత్వం తొలగితేనే కర్మఫలం ప్రోగవదు. కర్మఫలం ప్రోగవకుండా ఉంటేనే ఉన్న కర్మనంతా అనుభవిస్తే అప్పుడు మళ్ళీ జన్మంట ఉండదు. అదే ముక్తత. ఇది థియరీ అండి. ఇప్పుడు ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవడమే ప్రధానమైనటువంటిది. ఇక్కడ ఉంది పురుషార్థం అంతా కూడా. ఇప్పుడు సత్పురుషుల పాత్ర ఖచ్చితంగా ఇక్కడే వస్తుంది. సత్పురుషులు ఏం చేస్తారు? సాక్షాత్తు భగవంతుడే సత్పురుషులుగా అవతరిస్తారు కాబట్టి, సద్గురువులుగా అవతరిస్తారు కాబట్టి మనం ఏం చేయాలి? బద్ధులుగా ఉన్నాం. కానీ అనేక జన్మల్లో మనం చేసుకున్న మంచి కర్మలు కూడా ఉన్నాయి, వాటి సంస్కారాలు ఉన్నాయి. పూర్వకృత పుణ్యపాపాల సంస్కారాల ప్రభావం దైవం అంటారు భగవద్గీతలో దీన్ని. అది మన చెంత ఉంది. ప్రతి ఒక్క లెడ్జర్లో కొంత ఉంది. దీన్ని అనుసరించి భగవంతుడు చాలా ప్రేమతో, కరుణతో మనల్ని సత్పురుషులకి కలుపుతారు ఈ జన్మలో. అలా సత్పురుషుల సాంగత్యం మనకు ప్రాప్తిస్తుంది పరమేశ్వరుడి లేదా భగవంతుడి కరుణతో. భగవంతుడి అనుగ్రహం లేకపోతే అసలు సాధువులతో సత్పురుషులతో కలయిక ఏర్పడదు. అసలు గుర్తించం, మన చెవిన పడదు ఆ మాట. కానీ ఇక్కడ మన అదృష్టం ఏంటంటే బాబాగారి భక్తులుగా ఆ పరబ్రహ్మ ఆయనే, సద్గురువు కూడా ఆయనే. కాబట్టి వెనకటి జన్మల్లో మనకు వారితో ఉన్న రుణానుబంధాన్ని బట్టి మనం సద్గురుణ్ణి వెతుక్కునేంత ఆ భక్తి శ్రద్ధ లేకపోయినప్పటికీ రుణానుబంధం ఉందే బాబాగారితో. మనకు తెలీదు, బాబాగారు తెలుసు. దాన్ని అనుసరించి ఆయన వెతుక్కోవడం కాకుండా బాబాగారే మనల్ని వారి వద్దకు రప్పించుకుంటారు. నా పిల్లలు, నా వారు దేశ విదేశాలలో ఉన్న సప్త సముద్రాలకి అవతల ఉన్నా సరే పిచ్చుక పిల్ల కాలికి దారం కట్టి లాగినట్లు నేను లాక్కుని వస్తాను. అలా మనందరం కూడా అలా వారిచే దారం కట్టబడి వారి వద్దకు లాక్కుని పోబడిన పిచ్చుకలం. రుణానుబంధమే కారణం, ఆయనకున్న అపారమైన కరుణే కారణం. ఇప్పుడు ఆయన మనల్ని ఆయన వద్దకు రప్పించుకున్నారు. రప్పించుకుని ఏం చేస్తారు అంటే, ఇప్పుడు బాబాగారు శరీరంతో లేరు, కానీ వారు మనకిచ్చిన ప్రాసాదిక గ్రంథం ఉంది, ప్రామాణిక గ్రంథం ఉంది. వారికి మరో పేరు, వారి మరో రూపైన శ్రీ సాయి సచ్చరిత్ర ఉంది. ఈ గ్రంథంతో పరిచయమే మనల్ని బాబాగారు వారి వద్దకు లాక్కోవడం అంటే. ఆ గ్రంథంలో ఉన్న అధ్యాయాలు చదవటమే, సత్సంగంలో వాటి గురించి వినడమే బాబాగారికి మన పట్ల ఉన్న అపారమైన కరుణకి అవి కొలమానం. ఇప్పుడు బాబాగారు ఏం చేస్తున్నారు ఆ గ్రంథం ద్వారా అంటే, మనకు బోధిస్తున్నారు, చక్కటి బోధనిస్తున్నారు. ఏమని? అరే నాన్న, నిన్ను నువ్వు ఈ శరీరానికి, ఈ నామరూపాలకి పరిమితం చేసుకుంటున్నావయ్యా. నిజానికి నువ్వు ఆ శరీరానికి కావు, కానీ శరీరంలో ఉన్న ఆత్మవి. ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నది శరీరం ఉంది, ఆత్మ ఉంది. ఈ రెండు కలయికే మనం. ఒకటి లేకపోతే ఒకటి లేదు. ఇక్కడ ఈ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఇదిగో మనం ఇలా ఉన్నాం, కర్మలు ఆచరించగలుగుతున్నాం, పుట్టాం, పెరిగాం, మరణిస్తాం, మళ్ళీ జన్మలు పొందుతున్నాం. అనేక వేల జన్మలు వెనకున్నాయి. ఇంకా ఎన్ని జన్మలు మన ముందున్నాయో సద్గురువుకి ఎరుక. కాబట్టి అనేక జన్మల నుంచి మరణిస్తున్నది ఎవరు? మళ్ళీ జన్మలు ఎత్తబోతుంది ఎవరు అంటే, శరీరం జన్మిస్తూ ఉంది, శరీరం మరణిస్తూ ఉంది. కానీ శరీరంలో ఉండే ఈ ఆత్మ అవినాశి. దీనికి పుట్టుక లేదు, జన్మం లేదు, మరణం లేదు.
ఆది మధ్యమ అంతా లేనటువంటిది, పరమాత్మలో అంశ అయినటువంటి ఆత్మ. అలాంటి ఆత్మ నీలో ఉంటే, నేను ఆత్మని అన్న భావన లేకుండా నేను అంటే శరీరం అనే అజ్ఞానంలోనే ఉన్నవే. తెలుసుకో, నీవు అంటే ఈ శరీరానికి కావసమా, నీలో ఉండే ఆత్మవి అని బాబాగారు స్పష్టంగా మనకు ఆయన సచ్చరిత ద్వారా బోధిస్తూ ఉన్నారు. బాబాగారు మనలాంటి బద్ధులైన భక్తులను చూసి ఆయన మనసు ప్రేమతో కరిగిపోతుందట. అరే, ఎప్పటికి వీళ్ళు శరీరానికి అతీతమైన స్థితిని పొందగలరా అని ఆయన అహర్నిశలు చింతిస్తూ ఉంటారట. మన కోసం సద్గురువు చింతిస్తూ ఉంటారు. ఎంత ప్రేమ ఈ చింత వెనుక, బాబాగారి చింత వెనుక ఏంటి? ఎందుకని? ఎప్పుడు మనం శరీరానికి అతీతమైన స్థితిని, అంటే నేను ఆత్మ అనే స్థితిని మనం పొందగలమా? ఎప్పుడు మనం నిజమైన శ్రేయస్సును పొందగలమా? ఎప్పుడు ఈ అత్యంత అరుదుగా వచ్చేటువంటి మానవ జన్మని సార్థకం చేసుకోగలమా అని మన కోసం ఆయన అహర్నిశలు చింతిస్తూ ఉంటారు. ఇది ఆయన ప్రేమ. మనకు చింతలు ఉంటాయి, అవన్నీ కూడా ప్రాపంచకం. అంత చింతిస్తుంటారు కాబట్టే ఎంతో సహనంతో, ఎంతో ప్రేమగా మనల్ని పిల్లల్ని తల్లి దగ్గర తీసుకున్నట్టు, ఒళ్ళో కూర్చోబెట్టుకొని రకరకాల అనుభవాలు ఇచ్చి, ఆయన పట్ల నమ్మకాన్ని కలిగించి, విశ్వాసాన్ని కుదిరించి, క్రమక్రమంగా నిజమే కదా బాబా చెప్తున్నారు, ఇదిగో పలానా అధ్యాయంలో మన ఇష్టానుసారం ప్రవర్తించి చెడు కర్మలు కనుక మనం పాల్పడితే, రుణం, శత్రుత్వం, హత్య లాంటి వాటికి పాల్పడితే మళ్ళీ అవి తీర్చుకునేంత వరకు జన్మల పరంపర తప్పదు నాన్న. నువ్వు చేసే కర్మను బట్టే నీ శరీర గ్రహణం ఉంటుంది. అదిగో షావుకారు భార్య ఆ దుబకి ఒక జన్మలో ఉంటే, వాళ్ళు మళ్ళీ తర్వాత జన్మలో షావుకారేమో వీరభద్రపోయాడు, దుబకి ఏమో చంద్రభద్రపోయా, షావుకారు భార్య ఏమో గౌరీ అయ్యా. తర్వాత జన్మలో వీరభద్రపేమో పాముగా పుట్టా, చంద్రభద్రపేమో కప్పగా పుట్టా. ఈ జన్మలకి ఎవరు కారణం అంటే మనం చేసుకుంటున్న కర్మలే కదా, మనలో ఉండే బలహీనతలే కారణం కదా, మనలో ఉండే ఈ శరీర భావన అజ్ఞానమే కారణం కదా. కాబట్టి అయ్యా, నువ్వు ఈ శరీర భావన కనుక విడిచిపెట్టకపోతే, శరీర ధ్యాస అజ్ఞానానికి తొలగించుకోకపోతే, మున్ముందు అనేక దుష్ట జన్మలకి, హీన జన్మలకి నీవే కారణభూతులు అవుతున్నావు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ముందు అన్నిటికీ అనర్థదాయకమైనటువంటి అజ్ఞానాన్ని నువ్వు తొలగించుకో అని బోధిస్తూ, అసలు బాబాగారే స్వయంగా ఆయన 3 రోజుల పాటుగా శరీరాన్ని విడిచిపెట్టి, శరీరంలో ప్రాణం లేదు, చలనం లేకుండా ఉండిపోయారు బాబాగారు. మాంసపతి గారు ఒడిలో విశ్రమించారు. శరీరంలో కదలికే లేదు, ప్రాణాలని బ్రహ్మ సహస్రారంలో నిలిపి ఉంచారు. శరీరంలో కదలికే లేదు. మంచి రాత్రి 10 గంటలప్పుడు జరిగినటువంటి విషయం ఇది. మాల్సపతిని పిలిచారు, చెప్పారు, ఇదిగో నేను శరీరాన్ని విడిచిపెడుతున్నా, నా ప్రాణాలని బ్రహ్మ సహస్రారంలో ఉంచుతాను, నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఈ శరీరాన్ని కాపాడుతూ ఉండు, ఒకవేళ నేను తిరిగి రాకపోతే అని మసీదులో ఒక మూల చూపించారు. అక్కడ వారి సమాధి చేయమని చెప్పారు. అంతే, తెల్లారింది. మాల్సపతి గారేమో బాబాగారి శరీరాన్ని అట్టగే పడుకోబెట్టుకొని బాబాగారి తలని తన ఒడిలో పెట్టుకొని కూర్చున్నారు. మంచి డిసెంబర్ మాసం. బాబాగారు చెప్పినట్టుగా 3 రోజుల పాటు శరీరాన్ని ఆయన వదలలేదండి. మంచినీరు కూడా త్రాగల. ఒకవేళ మంచినీరు త్రాగితే యూరినల్స్కి వెళ్లాల్సి వస్తుందని అంత నిష్టగా ఆయన అహర్నిశలో బాబాగారిని స్మరిస్తూ మనసునంతా బాబాగారి మీద ఉంచి అక్కడే కూర్చున్నారు. ఆయన ఎవరెవరు వచ్చారు, కదలికలు లేవు కదా, బాబాగారు శరీరాన్ని విడిచిపెట్టేశారు అనే భావంతో తర్వాత సంస్కారాలు చేద్దాం అని వచ్చారు. ఎవరి పట్ల ఆయన మొహమాటం చూపలేదు. ఎందుకంటే బాబా చెప్పారు 3 రోజులు అన్నారు. ఖచ్చితంగా ఆ 3 రోజులు ఆయన కనిపెట్టుకునే ఉన్నారు మాల్సపతి. అందుకే ఆయన భగత్ అనిపించుకున్నారు బాబా చేత, నా భక్తుడా అనిపించుకున్నారు.
సరే 77 గంటల తర్వాత బాబాగారు తిరిగి శరీరంలోకి ప్రవేశించారు. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి, మరి ఆ 77 గంటల పాటు బాబాగారైతే శరీరం అయితే అక్కడే ఉంది కదా, ఆ శరీరంలో బాబాగారి ఆత్మ లేదంతే. ఆత్మ లేకపోతే ఏమన్నారు, బాబాగారు శరీరం విడిచిపెట్టేశారు, ఇంక శరీరాన్ని మనం ఇక్కడ ఉంచుకోకూడదు, చివరి సంస్కారాలు దాన సంస్కారాలు చేద్దాం అని అడిగారు. అంటే ఏమైంది, శరీరం ప్లస్ ఆత్మ కలయికే అక్కడ కూడా బాబాగారు అని అంటే. మరి అప్పటిదాకా బాబాగారు కర్మలు చేయాలని అంటే కర్మలు చేస్తూ ఉన్న శరీరం ద్వారా వారిలో ఉన్న ఆత్మ. కాబట్టి నేను అని అంటే అక్కడ బాబాగారు స్పష్టంగా చెబుతున్నారు, ఆత్మేనని, శరీరం కాదని. ఇది మనందరికీ వర్తిస్తుంది, మనందరూ గ్రహించాలనే బాబాగారు ఈ లీల చేశారు. సరే, అలాగే మనం కూడా ఈ శరీరం కాదు, నేను కూడా ఆత్మని అని మనం గుర్తించాలని, మనం తెలుసుకోవాలని బాబాగారు అహర్నిశలు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలా సచ్చరిత్ర ద్వారా క్రమక్రమంగా, నిజమే కదా బాబాగారు చెప్తున్నది, అన్నీ మన అనుభవానికి వస్తున్నాయి కదా బాబాగారు చెప్పిన మాటలు. కాబట్టి ఇదే మాదిరి కనుక మనం కర్మలు ఆచరించుకుంటూ వెళ్తే ఇంకా బంధాలలో కూరుకొని పోతాం, వీటి నుంచి బయటపడలేం. బాబా చెప్పినట్టుగా అత్యంత అరుదుగా లభించే మానవ శరీరాన్ని, మానవ జన్మను మనం వ్యర్థం చేసుకుంటున్నామని ఎవరైతే తీవ్రంగా గ్రహించి, ఇదిగో ఈ శరీరం రాలిపోకముందే ఈ బంధాలని వదిలించుకుందాం అని ఎటువంటి ప్రాపంచిక సుఖాన్ని కోరకుండా, ఎటువంటి పరలోక సుఖాన్ని కూడా కోరుకోకుండా, కేవలం మోక్షాన్ని మాత్రమే కోరుకుంటూ దానికోసం ప్రయత్నం చేస్తాడే అతడు ముముక్షువు. ఇలా ప్రయత్నం చేయటమే ముముక్షత్వం. కాబట్టి బద్ధుడిని బాబాగారు తమ బోధల ద్వారా ముముక్షువుగా మార్చుకున్నారు. మంచి ఉదాహరణ కాకాసారి దీక్షిత్ గారు. బాబాగారు వద్దకాన్ని రావడమే మంచి లక్ష్యంతో వచ్చారు. ఆయన కాలు కుంటితనం వస్తే, ఆ కుంటితనం పోతుందయ్యా, నువ్వు బాబాగారు వద్దకు రా అని ఆయన మిత్రుడు చంద్రకర్ చెప్తే, నేను వస్తాను మిత్రమా, బాబాను దర్శించుకుంటాను, కానీ నా అవిడితనాన్ని సరిచేయమని నేను కోరను, శరీరం ఎప్పుడు నశ్వరం నాకు తెలుసది, కానీ నా మనసులో మాలిన్యం ఉందే, దీన్ని తొలగించమని నేను ప్రార్థించేందుకు నేను బాబాగారి వద్దకు వస్తాను అని అదే భావంతో వచ్చారు ఆయన, అదే ప్రార్థన చేశారు. బాబాగారు కూడా అన్నారు, కాక నువ్వే కాదు నా దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నది, నేను కూడా నీకోసం ఎదురు చూస్తూ నీకోసమే శ్యామాని నగర్కి పంపాను. 51వ అధ్యాయం సచ్చరిత్రలో. అలా దీక్షితుని రప్పించుకున్నారు, ఆయనకి చక్కటి బోధ ఇచ్చారు. మన సచ్చరిత్రలో ఇంకొక ఓయి వస్తుంది. సత్సంగం అంటే బాబాగారితో కలయిక, సత్పురుషులతో కలయిక అంటే సత్సాంగత్యం, అదే సత్సంగం. సత్సంగం సద్భక్తులకు వివేకాన్ని, వైరాగ్యాన్ని, పరమశాంతిని కలిగిస్తుంది. వివేకం, ఏది నిత్యం ఏది అనిత్యం అని తెలుసుకోవడం, శరీరం అనిత్యం అని, ఆత్మ నిత్యం అని తెలియచేశారు బాబా. వైరాగ్యం, ఈ అనిత్యమైన శరీరపర విషయాలన్నిటి యందు ఆసక్తిని వెనక్కి తీసుకుని, దీని పట్ల ఉన్న ఆసక్తిని వెనక్కి తీసుకుని ఈ మనసుని నిత్యమైనటువంటి భగవంతుడి వైపుకి లేదా గురువు వైపుకి మరలించు, అది వైరాగ్యం. అలా సద్గురువు అనుగ్రహించదలుచుకుంటే వైరాగ్యాన్ని ఇస్తారు, దానికి వివేకాన్ని జోడించి మంచి ముముక్షువుగా ఆయన చేసుకున్నారు కాకాసారి దీక్షిత్. ఉదాహరణ చెప్తున్నాను. ఇక ఈ ముముక్షువు ముక్తదనం పొందాలనంటే ఆయనలో ఉన్నటువంటి, ఆయన మనసులో ఉన్నటువంటి అడ్డంకులు ఉన్నాయి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం, ఇవన్నీ తొలగించుకుంటేనే కదా. ఈ తొలగించుకోని మార్గం ఏంటి అంటే పరిపూర్ణమైనటువంటి శరణాగతి. శరీరాన్ని, మనసుని, మన సర్వస్వాన్ని వాక్కుతో సహా సద్గురువు చరణాలకు సంపూర్ణంగా సమర్పించుకుంటే, కాయ వాచ మనస, అది సంపూర్ణ శరణాగతి.
అటువంటి శరణాగతి భావాన్ని స్థితిని పొందాలనంటే అది భక్తి మార్గంలో సాధ్యం అని ముందు భక్తితో మీ మనోమాలిన్యాన్ని ప్రక్షాళన చేసుకోండి. 6వ అధ్యాయం. భక్తితో మనోమాలిన్యాన్ని క్షాళన చేసుకోండి, శుభ్రం చేసుకోండి. అప్పుడు వైరాగ్యం వికసిస్తుంది, జ్ఞానం పుష్పిస్తుంది, కైవల్య ఫలం ప్రాప్తిస్తుంది, జనన మరణ చక్రం తప్పుతుంది, ఆత్మానందం ప్రాప్తిస్తుంది. బాబా స్వయంగా చెప్పినటువంటి మాటలు. అటు ఆత్మానందం కలగాల, అదే ముక్తత. జనన మరణ చక్రం తప్పించుకోవాలా, అదే ముక్తత. పొందాలనంటే నీకు ముందు కైవల్య ఫలం లభించాలా, దానికోసంగా నీ వైరాగ్యం వికసించాలా, జ్ఞానం పుష్పించాలా. ఎక్కడి నుంచి ప్రారంభమైంది? మనోమాలిన్యాన్ని భక్తితో క్షాళన చేసుకో అని చెప్పడం ద్వారా. అలా భక్తి మార్గంలో గురువుని పరిపూర్ణ శరణాగతి భావంతో ఆశ్రయిస్తే అప్పుడు బాబాగారు చెప్తున్నట్టుగా నీకు నాకు మధ్యలో ఉన్న అడ్డుగోడను పూర్తిగా తొలగించు, మనం కలుసుకునేందుకు ప్రశస్తమైన మార్గం ఏర్పడుతుంది. వాస్తవానికి నీకు నాకు ఏం తేడా లేదు, తేడా ఉందని నువ్వు అనుకుంటున్నావే, అదే అజ్ఞానం అన్నారు. అజ్ఞానం కారణంగానే మనకు ఆయనకి మధ్యలో ఈ అడ్డుగోడ ఉంది. ఈ 6 దుర్గుణాల రూపంగా ఇదిగో వీటన్నిటిని ఆయన తొలగిస్తారు. ఇవన్నీ తొలగిస్తారంటే సినిమాటిక్గా ఉండదు, ఎంతో సాధనతో. అంత సాధన చేసేందుకే బాబాగారి పట్ల శ్రద్ధ లేదా నిష్ఠ, సహనం అని 2 పైసలు దక్షిణ కోరారు ఆయన. సాధనలో చాలా శ్రద్ధ అవసరం. గురువు చెప్పినట్టుగా ఆచరిస్తేనే శ్రద్ధ. ఆయన పట్ల గురువు మనకి సాధన ఇచ్చారో దాన్ని నిష్ఠగా చేస్తేనే ఆయన అనుగ్రహాన్ని పొందగలం. గురు మార్గంలో ముక్తతను పొందాలనంటే గురు చరణాల పట్ల నిష్ఠయే ప్రమాణం. 32వ అధ్యాయం. గురు కృపయే సాధనం, గురు కృపాహి కేవలం. ఆయన కృపను పొందాలనంటే ఆయన పాదాల వద్ద పరమనిష్ట ఉండాలా. అదో గురువు చెప్పారా, గురువు ఏం చేస్తారంటే మోక్షాన్ని ముక్తుడిగా మార్చుకోవాలా అని అంటే మన ప్రతి ఒక్కరి స్వభావం, మన అర్హతలు, మన భక్తి శ్రద్ధ, మన సేవ, మన ప్రేమ, వీటన్నిటినీ గమనిస్తారు బాబా. గమనించిన తర్వాతే ఎవరెవరికి ఏ సాధనను నియమించాలో దాన్ని ఆయన నియమిస్తారు. చూడండి, శ్యామకి విష్ణు సహస్రనామాన్ని చదివేందుకు ఆయనకి నియమాన్ని విధించారు. ఆ నియమాన్ని విధించేటప్పుడు కూడా 27వ అధ్యాయంలో ఎందుకు నియమించారు బాబా ఆ నియమాన్ని శ్యామ కంటే? శ్యామ సేవ ఫలించింది అని బాబా అనుకున్నారు. అతడి మనసు ప్రాపంచిక బాధల నుండి, ఈ బంధాల నుండి, మన సబ్జెక్ట్ అదే, విశ్రాంతి పొందాలని, అతడు భక్తి మార్గం యొక్క ఉన్నతమైన ఫలితాన్ని పొందాలని, అతడు మనసు ప్రాపంచకం నుంచి విశ్రాంతి పొందాలని సంకల్పించుకొని బాబా అప్పుడు ఆయనకి విష్ణు సహస్రనామ పుస్తకాన్ని ఇవ్వడం జరిగింది. భక్తి మార్గం యొక్క ఉన్నత ఫలితం ఏంటి? మనసు ప్రాపంచిక బాధల నుండి తొలగిపోవాలి, ప్రాపంచిక బాధలను తొలగించుకోవాలి, ప్రాపంచిక బాధల నుండి విశ్రాంతి పొందాలి. అది కాబట్టి ప్రాపంచిక బాధలతో, బంధాలతో బంధింపబడి ఉన్నంత వరకు మానసిక విశ్రాంతి రాదు, మనసుకు నిశ్చల స్థితి రాదు. మనసుకు నిశ్చల స్థితి రాందే ఉత్తమ ఫలితాన్ని, ముక్తతను పొందే అవకాశం లేదు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క నియమాన్ని విధించారు బాబా. శ్యామకి ఆ పుస్తకాన్ని నియమించారు, దాన్ని చదువు అన్నారు, మెల్లగా చదువు అన్నారు. రోజుకు 1 మాట నేర్చుకో, మెల్లగా చదవమన్నారు బాబా. ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పారు బాబా. తర్వాత దీక్షిత్ గారికి ఉదయం పూట ఏకనాథ భాగవతాన్ని, రాత్రులు భావార్థ రామాయణాన్ని పారాయణ చేయమన్నారు. వచ్చిన భక్తులు దాని గురించి చెప్పమన్నారు. హేమంత్ పంత్ గారికి మనకు తెలిసిందే, సచ్చరిత్రలో ఉన్న కథలు, సంఘటనలు, యథార్థమైన సంఘటనలు, అనుభవాలు, కథలు ప్రోగు చేయి, నా కథను నేనే రాసుకుంటానన్నారు. ఆయన అలా సేకరించారు. బాబా గారే ఆయన చేతిని పట్టుకుని సచ్చరిత్రను రచించుకున్నారు. హేమంత్ పంత్ గారు చెప్పిన మాటే ఇది. ఆయనకి ఆ సాధన ఇచ్చారు. నానాసాహెబ్ చంద్రకర్కి మసీదు పునరుద్ధరణ ఇచ్చారు. అలాగే తమ గురించి తెలియచేయమని భక్తులకి ఆ ప్రచార బాధ్యతని ఆయనకు అప్పచెప్పారు. దాసగణ్ మహారాజు గారు కూడా
హరికథల ద్వారా, కీర్తనల ద్వారా బాబా గారి గురించి అప్పట్లో వందలాది వేలాది మంది భక్తులకి తెలియచేశారు. బూటి గారు వచ్చారు, ఆయనకి తమ సమాధి మందిరం నిర్మించడం అనే నియమాన్ని ఇచ్చారు. అలా బాబా గారు ఒక్కొక్కరికి ఒక్కొక్క నియమాన్ని ఇచ్చారు. అలాగే మనకు కూడా ఒక నియమాన్ని ఆయన ఇస్తున్నారు. ఇది మనం గ్రహించాలా, ఈ పాటి గ్రహించే ఉంటాం మనం. కాబట్టి మనం కూడా మనకు ఏ నియమాలని లేదా ఏ నియమాన్ని ఆయన విధించారో మనల్ని మనం బేరీజు వేసుకోవాలా. సచరిత్ర పారాయణ, లేదా నామస్మరణ, సంకీర్తన, సత్సంగమ, హారతుల, మందిరాల్లో సేవల, లేక ఇతరత్ర సేవల ఏ విధంగా ఇచ్చారో మనం అర్థం చేసుకుని బాబాగారు మనకి ఏది ఇచ్చారో, ఏ నియమాన్ని విధించారో దాన్ని చేసుకుంటూ పోవడమే. అందుకోసం అపారమైన నిష్ట ఉండాలా గురువు చరణాల పట్ల. దీక్షిత్ గారి నిష్ట ఎలా ఉండేదంటే, నేను ముందు మనం చేసే కదా, ఆయనకి ఇచ్చిన సాధన ఏంటి? ఉదయం భాగవతాన్ని, సాయంత్రం రామాయణాన్ని పారాయణ చేయాలి కదా. దీక్షిత్ గారు బాబా గారి దేహానంతరం కూడా ఈ నియమాన్ని ఎలా పాటించారంటే, ఎంత నిష్ఠగా పాటించారంటే, ఆ రోజు ఒకవేళ ఆయన పూజ, స్నానం, ఇతరత్ర ఏ నియమాలు పాటించకపోయినప్పటికీ ఈ 2 గ్రంథాలని చదివే సమయం మాత్రం తప్పేది కాదు. అంత నిష్ఠగా గురు చరణాల పట్ల గురు ఆజ్ఞని ఆయన పాటించారు. అంత నిష్ఠ ఉండాలి గురు చరణాల పట్ల, అంతటి నిష్ఠతో ఉండాలి. అంత నిష్ఠ ఉంటేనే గురుకృపను మనం పొందగలం. కారణం గురు మార్గంలో గురుకృపే మన సాధనం, అదే చరమం. గురుకృపాహి కేవలం. అందుకే దీక్షిత్ బాబా ఏం చెప్పారు? నీ భక్తి ఫలిస్తుంది, నువ్వు నిశ్చింతగా ఉండు. నీకోసం విమానాన్ని పంపి అందులో నిన్ను కూర్చుండబెట్టి నేను తీసుకెళ్తాను. తీసుకెళ్లారు కదా దీక్షిత్ గారి ఆయన కాలం చేసే రోజు, బాబా గారు ఐక్యమయ్యే రోజు, ఏకాదశి రోజు. ఆయన హేమడ్ పంత్ గారు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు, పక్కన కూర్చొని దీక్షిత్ గారు బాబా గారి గురించే చెప్తూ, బాబా గారు చేసిన మేలు గురించి చెప్తూ, అలా బాబా గారి స్మరణలో ఉంటూ ఎటువంటి బాధ లేకుండా అలా తలని హేమడ్ పంత్ భుజంపై వాల్చేసి ఆయన దీక్షిత్ గారు బాబా గారు ఐక్యమైపోయారు. అనాయాస మరణం. ఇది విమాన ప్రయాణం. బాబా చెప్తే ఇంకంతే. బాబా మాట అక్షరం సత్యం. నేను ఈ మసీదులో కూర్చొని నేను అసత్యం ఆడను, నేను నిజమే చెప్తా, అంతే. కాబట్టి గురుకృప బద్ధుడిని, గురు అనుగ్రహం బద్ధుడిని ముముక్షుగా మార్చుకునింది, ముముక్షుని ఇప్పుడు ముక్తుడిగా మార్చుకుంది. ఇలా ప్రతి ఒక్కరి పట్ల ఆయన బాధ్యత ఈ విధంగానే నిర్వర్తిస్తారు బాబా. మనం కూడా మాల్సపతి గారి లాగానో, దీక్షిత్ గారి లాగానో, రాధాకృష్ణమాయి గారి లాగానో మనం కూడా బాబా గారి పట్ల శ్రద్ధతో, నిష్ఠతో అత్యంత ఎప్పటికిస్తారు బాబా మనకు ఫలితం తెలియదు. మన సేవ ఫలించిందని బాబా అనుకున్నప్పుడు శ్యామ కోరికలు ఆ గ్రంథం కావాలని, విష్ణు సహస్రనామ గ్రంథం కావాలని, కానీ సేవ ఫలించిందని బాబా గ్రహించినప్పుడు, అలా మన సేవ ఎప్పుడు ఫలిస్తుందని గురువు అనుకుంటారో అప్పుడు మనకు ఆయన ఫలితాన్ని ఇస్తారు. అప్పటి వరకు బాబా గారి పట్ల భక్తిని, శ్రద్ధని, నిష్ఠని కోల్పోకుండా ఆయన ఆశ్రయించి ఆయన మనకి సాధన నియమించారో దాన్ని చేస్తూ ఉండడమే సహనం. కాబట్టి గురువు గారికి 2 మనం సమర్పిస్తే బద్ధులమైన మనల్ని మోక్షులుగా మలుచుకుంటారు, మోక్షత్వం నుంచి మనల్ని ఆయన ముక్తులుగా మలుచుకుంటారు. ఇది అందులో ఉన్నటువంటి భావం. ఈ సత్యాన్ని శ్రీరామకృష్ణ పరమహంస గారు ఒక చిన్న కథ ద్వారా చెప్పారు. చిన్న కథ. ఒక చెరువు ఉందట, చెరువులో నీళ్లు ఉన్నాయి. అందులోకి ఒక చేపలు పట్టే వ్యక్తి వెళ్ళాడు. చేపలు పట్టుకోవాలి కదా, వల విసిరాడు. వలలో సహజంగా కొన్ని చేపలు ఇరుక్కున్నాయి. సరే కాసేపు అలాగే ఉన్నాడు. ఇంకొన్ని చేపలు ఇరుక్కుంటాయి కదా, ఉన్నాయి. కొన్ని చేపలు ఇరుక్కున్నాయి కదా, ఆ ఇరుక్కున్న చేపల్లో ఎక్కువ చేపలు అరే మనం వలలో ఇరుక్కున్నామే, మనం కాసేపటికి మనం చనిపోతామే అనే భయమే లేకుండా, ఆ స్పృహ లేకుండా ఆ వలకుండే త్రాడు ఉంటుంది, దాన్ని ఆహారం అనుకుని దాన్ని కొరుకుతూ ఉన్నాయట. కొన్ని చేపలు మాత్రం అరే ఏదో వల విసిరాడు ఎవడో, మనం వలలో
ఇరుక్కొని ఉన్నాం, బంధింపబడి ఉన్నాం, కాసేపటికి మనం ప్రాణం కోల్పోతామే అని ఎట తప్పించుకోవాలా అని ప్రయత్నం చేస్తాయట. తీరా వాడు వల పైకి లాగేటప్పుడు ఇలా ప్రయత్నం చేస్తూ ఉన్న కొన్ని చేపలలో ఒకటో రెండో వల దాటుకొని బయటపడతాయట. అలా అవి తప్పించుకుంటాయట. చేపలు తప్పించుకోగానే వెనకాల ఎవడో కేక పెడతా అంట ఆ చేపలు పట్టేవాడితో, ఒరే ఒరే 2 చేపలు తప్పించుకున్నాయిరా అని. ఈ కథ ఎందుకు వచ్చిందంటే, ఆ చెరువు భవసాగరం, ఆ చేపలు పట్టేవాడు భగవంతుడు, ఆ విసిరిన వల మాయ. ఈ వలలో చిక్కుకుని మనం ఎటువంటి ఇబ్బంది లేదు, దీన్నే మనం అనుభవిస్తున్నాం, జీవితం అంటే ఇలాగే ఉండాలా, మనం మాయలో చిక్కుకొని ఉన్నాం అని కూడా గ్రహించకుండా ఈ ప్రాపంచిక జీవితాన్నే పరమావధిగా భావించి దాన్ని అనుభవిస్తూ ఉన్నామే. ఆ వల ఆ త్రాటిని కొరుక్కుంట చేపల్లాగా ఆ చేపలన్నీ బద్ధులు, స్పృహలో లేవు, ఇరుక్కొని ఉన్నాం స్పృహ లేదు. కొన్ని చేపలు తెలుసుకున్నాయి, అరే ఇరుక్కొని ఉన్నామే తప్పించుకోవాలి అని ప్రయత్నం చేసినాయే, అవి ముముక్షువులు. అలా ప్రయత్నం చేసిన ఈ ముముక్షువులైన చేపల్లో 1-2 బయటపడ్డాయే, అవి ముక్తులు, అవి ముక్తులు. కాబట్టి బద్ధులం, ముముక్షువులం, ముక్తులం ఇలా ఉంటారయ్యా అనే కథ ద్వారా చెప్పారు. ఇంకొన్ని చేపలంట ఆ చేపలు పట్టేవాడి కాలు చుట్టూ తిరుగుతూ ఉంటాయంట నీళ్ళల్లో. వీడి వల విసిరాడు, దూరంగా ఉంటుంది వల, వీడి కాళ్ళ దగ్గర ఏం వల ఉండదుగా, ఈ చేపలు వాడి కాళ్ళు చుట్టూ తిరుగుతున్నాయంట. ఇవి నిత్యముక్తులు. ఆ వలతో ఆ మాయతో సంబంధమే లే, మాయకి పూర్తిగా అతీతులు. మాయలో ఇరుక్కుని అట్టే ఉండిపోవడం బద్ధత్వం, దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయటం ముముక్షత్వం, బయటపడటం ముక్తత్వం అయితే వీళ్ళు నిత్యముక్తులు, ఎప్పుడు భగవంతుడి చరణాల వద్దే ఉంటారు. అందుకే సత్పురుష చరణాలకు వందనం చేయండి, భగవంతుడి ఆచూకీ లభిస్తుంది మన సచరిత్ర చెప్పినటువంటి సత్యం. కాబట్టి సత్పురుషులు అంతటి పరోపకారులు, మన కోసం చింతిస్తూ ఉంటారు. మనలో ఉండే బద్ధులని వాళ్ళు గుర్తించి మనల్ని కాస్త ఎంతో కరుణతో మోక్షులుగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. మనం కూడా కోరుకొని మోక్షత్వం నుంచి ముక్తతను పొందాలా అని మనం కూడా గురువు గారికి శరణాగతి పొంది వారు కోరుకున్న శ్రద్ధ, నిష్ఠ, సహనం ఈ దక్షిణగా సమర్పించుకొని అందరం కూడా ఈ శరీరంతోనే ముక్తతను పొందాలి అని ప్రార్థిద్దాం. సరే, మన సాధనను బట్టి, గురు అనుగ్రహాన్ని బట్టి బాబాగారి మార్గంలో ఏది కూడా అసాధ్యం కాదు, ప్రతిదీ సుసాధ్యమే. ఇటువంటి ఫలితాన్నే అందరం పొందాలని బాబాగారిని ప్రార్థిద్దాం. తర్వాత వీడియోలో మరొక అంశాన్ని తీసుకుని మనం చర్చించుకుందాం. బాబాగారు స్ఫురణ ఇచ్చిన మేరకి మన ఛానల్ని ఇతర సాయి భక్తులు కూడా పరిచయం చేయండి మిత్రులారా. మళ్ళీ ఇంకో వీడియోలో బాబాగారి కరుణతో, దయతో మళ్ళీ కలుసుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం తత్సత్.